సో గురువుగారు ఇప్పుడు చాలా వరకి మనకి గ్రహణాలొచ్చినప్పుడు కొంతమంది చూడొద్దు అని అంటారు. బట్ ఈసారి వచ్చే చంద్రగ్రహణాన్ని మనం మీరన్నారు అదేదైతే గ్రహణం అయిపోయే స్టేజ్ ఉంటుందో అప్పుడు మీరు చూసిన తర్వాత స్నానం చేసి మళ్ళీ తర్వాత కార్యక్రమాలు చేసుకోవచ్చు అని అంటున్నారు. సో ఇలా చూడడం వల్ల అంటే ఎలాంటి ప్రభావాలు పడుతూ ఉంటాయి? అదే ఇందాక మీకు చెప్పా కదా, అసలు చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే, అసలు గ్రహణం ఏర్పడుతోంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం స్నానం మొదలెట్టాలి. అంటే ఇప్పుడు ఇది గణితాగతంగా మనం చేసాం, అది దృగ్గోచనం అవుతుందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవద్దా? ఓకే, అంటే ఫ్యూచర్లో వచ్చేటటువంటి ఈవెంట్ని మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేస్తున్నాం. అంటే సెప్టెంబర్ 7వ తారీఖు అర్ధరాత్రి 11 గంటల చిల్లరకి ఈ గ్రహణం సంభవిస్తోంది అని పంచాంగాల్లో రాశాము. అది సంభవిస్తుందా లేదా అనేది అది మనం చెక్ చేసుకోవాలి కదా. అంటే గణితాగతంగా ఇప్పుడు మనకి అక్కడ మన గణితాగతంగా అవి నడవు, వాటి ప్రకారంగా మనం గణితం చేస్తాం. కాబట్టి ఈ గణితము సరైనదా కాదా అన్న విషయాన్ని మనం చూసుకొని అక్కడ చెక్ చేసుకున్న తర్వాతనే మనకి ఈ ఫలితం అనేది ప్రారంభమవుతుంది.